నమస్కారం 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 కుటుంబానికి 20 లక్షలు పెట్టాలి. లైవ్ అయింది ఈరోజు
అన్న కొంచెం దూరం పెట్టు సౌండ్. సిఐ రామిరెడ్డిని సర్వీస్ నుంచి వెంటనే రిమూవ్ చేయాలి. సిఐ రామిరెడ్డిని సర్వీస్ నుంచి వెంటనే తొలగించాలి. సిఐ రామిరెడ్డిని సర్వీస్ నుంచి వెంటనే సిఐ రామిరెడ్డిని వెంటనే సర్వీస్ నుంచి సిఐ రామిరెడ్డిని వెంటనే సిఐ రామిరెడ్డిని సర్వీస్ నుంచి వెంటనే సిఐ రామిరెడ్డిపై మర్డర్ కేసును వెంటనే సిఐ రామిరెడ్డిపై మర్డర్ కేసును వెంటనే సిఐ రామిరెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వెంటనే సిఐ రామిరెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వెంటనే బాధిత మహిళకు 25 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని వెంటనే బాధిత మహిళపై నష్టపరిహారాన్ని 25 లక్షల నష్టపరిహారాన్ని వెంటనే బాధిత కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల వెంటనే సిఐ రామిరెడ్డిపై మర్డర్ కేసు వెంటనే సిఐ రామిరెడ్డిపై మర్డర్ కేసు వెంటనే సిఐ రామిరెడ్డిపై మర్డర్ కేసు వెంటనే సిఐ రామిరెడ్డిని సర్వీస్ నుండి వెంటనే సిఐ రామిరెడ్డిని సర్వీస్ నుండి వెంటనే సిఐ రామిరెడ్డిని సర్వీస్ నుండి వెంటనే సిఐ రామిరెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వెంటనే సిఐ రామిరెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వెంటనే సిఐ రామిరెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వెంటనే సిఐ రామిరెడ్డిపై మర్డర్ కేసు వెంటనే సిఐ రామిరెడ్డిపై మర్డర్ కేసు వెంటనే సిఐ రామిరెడ్డిని సర్వీస్ నుండి వెంటనే సిఐ రామిరెడ్డిని సర్వీస్ నుండి వెంటనే సిఐ రామిరెడ్డిని సర్వీస్ నుండి వెంటనే సిఐ రామిరెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వెంటనే సిఐ రామిరెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వెంటనే సిఐ రామిరెడ్డిపై మర్డర్ కేసు వెంటనే సిఐ రామిరెడ్డిపై మర్డర్ కేసు వెంటనే సిఐ రామిరెడ్డిపై మర్డర్ కేసు వెంటనే సిఐ రామిరెడ్డిని సర్వీస్ నుండి వెంటనే అన్న అన్న పోలీసు వాళ్ళు వచ్చారు, కొంచెం పెంచండి. పోలీసు వాళ్ళు వచ్చారు. సిఐ రామిరెడ్డిపై మర్డర్ కేసు
సర్వీస్ నుండి వెంటనే సిఐ రామరెడ్డిని సర్వీస్ నుండి వెంటనే సిఐ రామరెడ్డిని సర్వీస్ నుండి వెంటనే దళిత మహిళకి 20 లక్షల రూపాయలు నష్టపరిహారం వెంటనే బాధిత మహిళకి 20 లక్షల నష్టపరిహారం వెంటనే బాధిత మహిళకి 20 లక్షల నష్టపరిహారం సిఐ రామరెడ్డిపై ఎస్సీ అట్రాసిటీ కేసు వెంటనే సిఐ రామరెడ్డిపై ఎస్సీ అట్రాసిటీ కేసు వెంటనే సిఐ రామరెడ్డిని సర్వీస్ నుండి వెంటనే సిఐ రామరెడ్డిని సర్వీస్ నుండి వెంటనే సిఐ రామరెడ్డిని సర్వీస్ నుండి వెంటనే సిఐ రామరెడ్డిపై మర్డర్ కేసు వెంటనే సిఐ రామరెడ్డిపై మర్డర్ కేసు వెంటనే సిఐ రామరెడ్డిపై మర్డర్ కేసు వెంటనే సిఐ రామరెడ్డిపై ఎస్సీ ఎస్టీ అటాక్ కేసు వెంటనే సిఐ రామరెడ్డిపై ఎస్సీ ఎస్టీ అటాక్ కేసు వెంటనే సిఐ రామరెడ్డిపై ఎస్సీ ఎస్టీ అటాక్ కేసు వెంటనే బాధిత మహిళకి 25 లక్షల నష్టపరిహారం వెంటనే బాధిత మహిళకి 25 లక్షల నష్టపరిహారం వెంటనే బాధిత మహిళకి 25 లక్షల నష్టపరిహారం వెంటనే సిఐ రామరెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వెంటనే సిఐ రామరెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వెంటనే సిఐ రామరెడ్డిని సర్వీస్ నుండి వెంటనే సిఐ రామరెడ్డిని సర్వీస్ నుండి వెంటనే సిఐ రామరెడ్డిని సర్వీస్ నుండి వెంటనే బాధిత మహిళకి 20 లక్షల రూపాయలు నష్టపరిహారం వెంటనే బాధిత మహిళకి 20 లక్షల రూపాయలు నష్టపరిహారం వెంటనే సిఐ పై మర్డర్ కేసు వెంటనే సిఐ రామరెడ్డిపై మర్డర్ కేసు వెంటనే సిఐ పై మర్డర్ కేసు వెంటనే సిఐ రామరెడ్డిపై ఎస్సీ అట్రాసిటీ కేసు వెంటనే సిఐ పై ఎస్సీ అట్రాసిటీ కేసు వెంటనే మర్డర్ కేసు నమోదు. ఈ 4 కేసులు సస్పెన్షన్ అంటే ఏంటి సార్? అది విచారణ. సస్పెన్షన్ అంటే ఇక్కడ దొంగతనం తేలకముందేనే కొట్టేది. దొంగతనం తేలకముందేనే మనిషిని కొట్టేది, కానీ కొట్టిన మనిషిని మాత్రం విచారణ పెట్టింది. ఇది ఏమి న్యాయమన్నా? మరి ప్రైమరీ విచారణలో బాధితురాలను కొట్టకూడదుగా గారు? బాధితురాలు ప్రైమరీ విచారణలు కొట్టకూడదు కదా? కొట్టే హక్కు ఎవరిచ్చారు కదా? కొట్టే హక్కు ఎవరిచ్చారు? మన డిమాండ్ 4 ఉన్నాయి. మీరు కూడా 6 డిమాండ్ల మీద మాకున్న ఉద్యోగం నిరసన తెలిపే హక్కున అలాంటి వాళ్ళే ఏం చేస్తాం మరి? ఘోరంగా ఉంది. మనం ఎట్లా ప్రపంచ దృష్టికి ఎట్లా చెప్పాలి? ప్రొటెస్ట్ ఎట్లా చేయాలి? చిన్న పిల్లలకి పైకి లేకుండా రిమూవ్ చేయాలి కదా? సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి కదా? ఇష్యూ కూడా చాలా పెద్దది కదా? ఇష్యూ చాలా పెద్దది కదా సార్. ట్రాఫిక్ అంతరాయం కల్పించొద్దంటే ఇక్కడ మహిళా ప్రాణాలే పోతున్నాయి కదా. ప్రాణాల కంటే ట్రాఫిక్ ఎక్కువ సార్. అంబులెన్స్ వదలండి. వదిలేస్తున్నాం. మీరు డిమాండ్ పెట్టిర్రు, నేను మా పై ఆఫీసర్ దృష్టికి తీసుకుపోతున్నా అని చెప్పినాను. ఆల్రెడీ మీడియా దృష్టికి ఆల్రెడీ వచ్చేసింది. టీవీలు వస్తుంది, అంత వస్తుంది. మీ డిమాండ్ తెలుసుకుంటున్నారు. దానికోసం యువతలు ఇబ్బంది పెట్టొద్దు కదా. మీ డిమాండ్స్ తెలవాలనే మీరు ఎంత చేస్తున్నారు. ప్రపంచానికి ఎట్లా వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టడం మీ
హక్కు. ఒక అన్యాయం జరిగినప్పుడు ప్రపంచానికి ఒక అన్యాయం జరిగినప్పుడు సహకరిస్తారు. రండి మీరు రండి. చేసుకోండి. మనకి ఒక డిమాండ్ కూడా సాల్వ్ కాలేదు కదా. నేను సరిపోతుంది అంటే నేను అన్నా నమ్మితే చేయాలి కదా మరి. చిన్నపిల్లలని ఇట్లా చూడకుండా అతని పైన మీ ప్రొసీజర్ కరెక్ట్ కాదంటున్నా. మీరు ట్రాఫిక్ ఆపుకుని ఇట్లా పెట్టి ప్రపంచానికి చెప్తే కాదు. మేము చదువుతుంటే లేదు చెప్పండి. వాళ్ళకి మీకు తెలియదు. కొందరు బిజినెస్ పోతారు, కొందరు ఆకలి పోతున్నారు. మీరు ఇట్లా వచ్చి అన్యాయం కాదు. రండి చెప్పండి చెప్పండి రండి చెప్పండి. మీరు చెప్తేనే బాగుంటుంది. నేను అట్లా కాదు. మీ దగ్గర ఎందుకు వచ్చింది? ఫస్ట్ రోడ్ క్లియర్ చేయాలి సార్. చేసుకోండి. పోలీస్ ఇన్ఛార్జ్ కానీ ట్రాఫిక్ రామరెడ్డిపై ఎస్సీ అట్రాసిటీ కేసు వెంటనే, రామరెడ్డిపై మర్డర్ కేసు వెంటనే, రామరెడ్డిపై మర్డర్ కేసు వెంటనే, రామరెడ్డిపై మర్డర్ కేసు వెంటనే. ఇష్యూ ఎంత భయంకరమైన ఇష్యూ సార్ ఇది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి సార్. అట్రాసిటీ కేసు మాకున్న ఒకే ఒక ఆయుధం అట్రాసిటీ కేసు, అదొక్కటి నమోదు చేయాలి సార్. మీరు రంగస్వామి గారు నేను కూడా మా మాట
మా అందరూ దళిత ప్రజానికం తరఫున మన రాజశేఖర్ గారు ఏసీపీ గారిని కోరుతాను నేను. మీరు అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, మొదటి డిమాండ్. రెండవది, ఆయన వెంటనే సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి. నంబర్ 3, ఆయన మీద మర్డర్ కేసు నమోదు చేయాలి. 25 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ తీసుకొని ఈ 4 డిమాండ్లని నేను మీ ముందు పెడుతున్న రంగస్వామి గారు. మీరు దయ ఉంచి మానవీయ కోణంలో దీని పరిష్కార మార్గంలో మమ్మల్ని కోరుతున్నారు. ఎందుకంటే మీరు అక్కడ ఉన్నారు కరెక్టే, కానీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ కూడా ఆలోచించారు. ఇష్యూ చాలా నేషనల్ ఎస్సీ కమిషన్ పోయింది ఇష్యూ. మీరు ఆలోచించండి, జాతీయ ఎస్సీ కమిషన్ ఇందులో ఎవరు ఇంక్లూడ్ అయినా, ఎవరు నిర్లక్ష్యం వహించినప్పుడు ఎఫెక్ట్ అందరి మీద ఉంటుంది. మీ మీద అందరి మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది సార్, దయచేసి అర్థం చేసుకోవాలి. అంటే దాని ఎఫెక్ట్ ఆ లెవెల్లో ఉంటుందని చెప్తున్నా. ఎందుకంటే ఇది చాలా నేషనల్ వైడ్ ఇష్యూ అయింది. మీ పేరు ఇదంతా ఇవాళ పేపర్లో మరి మీకు అటాచ్ చేసినట్టుగా వచ్చింది సార్ సస్పెన్షన్. మేము కోరేది ఏంటంటే సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలా. సస్పెన్షన్ ద్వారా ఏమొస్తుంది సార్? సస్పెన్షన్ ద్వారా ఏమొస్తుంది? మళ్ళీ రీఅపాయింట్ అవుతాడు, తెల్లారి 4 రోజుల తర్వాత రీఅపాయింట్ అవుతాడు. దానివల్ల ఏమొస్తుంది సార్ మనకి? అందుకనే మన డిమాండ్ మీరు కూడా పై దృష్టి తీసుకోపోండి. సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి ఫస్ట్ డిమాండ్. SC/ST అట్రాసిటీ రామిరెడ్డి మీద పెట్టాలి, మర్డర్ కేసు నమోదు చేయాలి, 25 లక్షల రూపాయల ఎక్స్ప్రెషన్ చెల్లించాలని తమరికి విజ్ఞప్తి. ఆయనే లేడు అక్కడ, ఎవరు చెప్పుకోవాలి? राजेश अन्ना कहाँ है? నాగరిక సమాజం తలదించుకునేలాగా శాంతినగర్లో
సిఐ రామిరెడ్డి దొంగతనం పేరు మీద దళిత మహిళ సునీత మీద అత్యంత పాశవికంగా అత్యంత ఘోరంగా దాడి చేసి ఛార్జింగ్ అయిపోయిందా అన్న? సస్పెండ్ చేయడం కాదు, డిస్మిస్ చేయాలి. అదే తొలగించాలంటున్నాం కదా. అదే సస్పెండ్ చేసినట్టుగా సస్పెండ్ అసలు మీడియాను ఆపారు. షాద్నగర్ లో జరిగిన జరిగిన దాడిని పూర్తిగా ఖండిస్తున్నాం. దళిత మహిళ సునీతపై జరిగిన దాడికి బాధ్యుడైనటువంటి రామిరెడ్డి మీద మర్డర్ కేసు నమోదు చేయాలి. ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. అతన్ని సర్వీస్ నుంచి సర్వీస్ ఉద్యోగం నుంచి తొలగించాలి. సస్పెన్షన్ అంటే ఒక పెద్ద నాటకం. అది వెంటనే 4 రోజుల తర్వాత అపాయింట్మెంట్ ఇస్తారు. ఇది రెడ్డి రాజ్యం నడుస్తుంది తెలంగాణలో. ఇది రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం కాదు, ఇది రెడ్డి రాజ్యం. రెడ్డి అధికారులంతా ఇష్టానుసారంగా వాళ్ళ యొక్క అహంకార ధోరణితో దళితుల మీద దాడులు చేస్తున్నారు. ఆ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆఫ్ అయిందన్నా? ఛార్జింగ్ అయిపోయింది. వస్తుందా? చెప్పండి. Go!
ఏమన్నారు